తెలుగు బాగా వచ్చు బొంగులే గానీ నేను పక్కా తెలంగాణ సైనిక్పురి నుంచి వచ్చినోని. మీ ఎవరికి అటెండెన్స్ ఉంది ఒకసారి చేతులు చెప్తారా? అటెండెన్స్ ఉన్నా మీకు? అటెండెన్స్ లేదు? 75% అటెండెన్స్ ఓపెనా మీకు? అంటే చెప్తున్నా బంక్ కొట్టేనే ఫిలిం చూడండి. అసలు మీ క్లాస్ టీచర్లు అంటున్నారు, ఒక్కరు చెప్తున్నా చూడండి. కొన్ని సినిమాలు ఎలా అంటే లైఫ్ లో ఇవి చూస్తే మంచి టైం, నా టైం అనేది ఒక్కరు గుర్తుంచుకోండి. మన దగ్గర రెండు ఉంటాయి లైఫ్ లో, ఒకటి మనీ, ఇంకోటి టైం. ఓకేనా? సో ఈ సినిమా చూసి టైం, వావ్ మన టైం బాగుందిరా, మనం మంచిగా యూస్ఫుల్ మంచి చూసాంరా అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ జోకింగ్ గైస్. నేను మీలా లాస్ట్ ఇయర్ పాస్ అవుతా కాలేజ్కి వెళ్ళేమని కాదు. నాకు సినిమా నాకు ఫిల్మ్స్ అనేది చాలా ఇష్టం. ఎవరికి చదువు అంటే మీకు చదువు ఇష్టమా అంటే మ్యామ్ అదేం సారీ నాకు తెలియదు, కానీ మీకు మీ చదువు ఇష్టం. చాలా మందికి ఇష్టం ఉండొచ్చు, కానీ చాలా మందికి వేరే ఇష్టం ఉండొచ్చు. చదువు కాకుండా బిజినెస్ ఉండొచ్చు, రియల్ ఎస్టేట్, సినిమాస్. నేను చెప్తున్నా లైఫ్ లో మీకు ఏది ఇష్టం అది చేసుకుంటూ పోవాలంటే. నేను కొన్ని 100 ఆడిషన్స్ వెళ్ళాను, చాలా రిజెక్ట్. లావుగున్నారా బాబు, నువ్వు ఇది ఉన్నారా బాధ ఉన్నారు. కానీ నాకు నేను లావుగున్నానా సన్నగున్నానా చూడకుండా నాకు ఛాన్స్ ఇచ్చింది నా సార్ జాన్ రమేష్ అన్న. ఒకరోజు అభిరామ్ ఒక మంచి క్యారెక్టర్ అండి, మంచి కామెడీ క్యారెక్టర్ అండి నేను చేస్తాను. అంటే నేను కామెడీ నాకు చాలా ఇష్టం, నాకు మనుషులు అభిరామ్ చాలా ఇష్టం. సార్ పక్కా సార్ అన్న ఫిలిం అంటే ఒక ఇండిపెండెంట్ షార్ట్ ఫిలిం అనుకోండి, ఇది ఇంత పెద్ద ఫిలిం అనుకోండి అసలు. అందుకు సార్ సస్పెన్స్ కాదు. సో సార్ యాక్చువల్లీ నేను సార్ దగ్గర డాన్స్ నేర్చుకుంటా పర్సనల్ గా. కొంచెం సన్నబరైన డాన్స్కి వెళ్ళాను, కానీ ఇప్పుడు సన్నబరలే కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం, ఇంత పెద్ద ఫిలిం. ఇప్పటిదాకా చిన్న షార్ట్ ఫిలిం చేసా, కానీ దిస్ మై బెస్ట్ ఫిలిం అండ్ బిగ్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జాన్ సార్. అండ్ it was an honor ఎందుకంటే నాకు I just started my acting career and taking acting tips from Surya sir was just wonderful. అసలు నాకు అర్థమవులే అసలు నాకు ఇట్లా కూడా ఒక టిక్ చేస్తారా అని. నేను ఒక సీన్ లో ఒకటి చేస్తే అభిరామ్ ఇలా కాదు, కొంచెం డిఫరెంట్ గా చేయొచ్చని నాకు అడ్వైస్ ఇచ్చారు. అప్పుడు అనుకున్నా వావ్ ఇది కూడా ఉందా అని. నెక్స్ట్ కమింగ్ ఫార్వర్డ్ దినేష్ అన్న, ఆఫ్ కోర్స్. సో దినేష్ అన్న జాన్ అన్న ఎప్పుడు నాకు సపోర్ట్ చేయ. సో జాన్ అన్న అంటే దినేష్ అన్న ఉంటారు ఎప్పుడైనా సీన్స్ లో, అభిరామ్ ఇలా కదా. సో they all help me a lot. దినేష్ అన్న ఆల్వేస్ నేను ఆయనతో కామెడీ కూడా చేస్తుంటా కొంచెం. సో థ్యాంక్ యూ సో మచ్ దినేష్ అన్న. అండ్ సాయినాథ్ అన్న, మోస్ట్ ఆఫ్ ద సీన్స్ నాకు సాయినాథ్ అన్నతో ఉన్నారు అండి. అన్న నాకు చాలా గైడ్ చేశారు, బికాస్ నేను ఎక్కువ రివీల్ లేను మళ్ళీ చిరంజీవిలా నా సార్ లాగా. కానీ అన్న దాంట్లో ఏంటంటే నాకు చాలా అడ్వైస్ ఇచ్చారు, టిప్స్. అభిరామ్ ఇలా కాదు అలా, కొన్ని స్టోరీలో కూడా ఇలా చేంజెస్ చేయొచ్చు అని చాలా సాయినాథ్ అన్న చాలా గైడ్ చేశారు. అండ్ అశోక్ అన్న ఆల్సో. అశోక్ అన్న మేము సైనిక్పురి నుంచి అక్కడ డాన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా. అండ్ హీ హస్ బీన్ వెరీ క్లోజ్. ఒకసారి ప్రభాస్ ని కల్పిస్తా అన్నారు, కానీ ఇప్పుడు కనిపించలేదు అన్న. ఒక్కసారైనా ప్రభాస్ కలుస్తుంటారు, ఎవ్రీ వీక్ కలుస్తుంటారు, కానీ నన్ను ఇప్పుడు తీసుకెళ్ళి ఈసారైనా ఫిలిం రిలీజ్ కి తీసుకెళ్తే చాలా బాగుంటుంది. అండ్ మీరు అన్న చూస్తారు కదా పక్కా? ఓకే పని చూస్తారా? గట్టిగా ఇదేంటి? థ్యాంక్ యూ సో మచ్. తపస్య కాలేజ్, తపస్య అంటే పీస్ఫుల్ అనుకున్నా, కానీ మీరు అందరు హంగామా ఇస్తున్నారు. లైక్ దట్స్